అట్లా అసెంబ్లీని కూడా బర్త్డేకు పెట్టుడు, పెళ్లిళ్ళు వస్తే సెలవులు ఇచ్చుడు, ధర్నాలుంటే వాయిదా వేసిపోవుడు. ఇదే అసెంబ్లీ నడిపే తీరు? ఈజ్ ఇట్ ద వే ఆఫ్ రన్నింగ్ ద హౌస్? అసెంబ్లీలో ప్రతిపక్షాల గొంతునప్పుడు మైక్ ఇవ్వకపోవడం, క్లారిఫికేషన్కి అవకాశం ఇవ్వకపోవడం, సభలో మమ్మల్ని తిట్టడానికి ఎవరికంటే వాళ్ళకు, గవర్నమెంట్ అంటే మంత్రులకు ఇస్తారు, ఈ సభ్యులకు అవకాశం ఇస్తాడు. ఇక కోమటిరెడ్డి గారు లేచి మాట్లాడితే ఆయన ఏం మాట్లాడతాడో మీరే చూసిండ్రు. ఆయన సోయి లేకుండా, సబ్జెక్ట్తో సంబంధం లేకుండా, ఎటుపోతాడో తెలియకుండా గంటల కొద్దీ ఆయన మాట్లాడు. చివరికి వాళ్ళ మంత్రులు పోయి అంగీలు పెట్టి కూర్చున్నారు. ఆయన స్పీకర్ కూడా కూర్చోమన్నా కూర్చోడు. ఆయన స్పీకర్కు వినడు, తోటి మంత్రులకు వినడు, శాసనసభ వ్యవహారాల మంత్రికి వినడు. ఆయన ఎవరి చేతులున్నాడో, ఏం మాట్లాడతాడో ఎవరికి అర్థం కాకుండా అయిపోయింది. మనం జరుగుతుంటే ఆయన ఎంత కూర్చోపోతే ఎల్ఏ మినిస్టర్ పోయి అంగి పెట్టి కూర్చుంటాను, శ్రీధర్ బాబు కూర్చోపోయి కూర్చో అని. స్పీకర్ గారు ఇలా కూర్చో అంటే కూడా కూర్చుంటలేదు లాస్ట్. ఇది పరిస్థితి సభ జరుగుతున్న తీరు. అంటే చట్టసభల మీద ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డికి ఏమాత్రం కూడా గౌరవం లేకుండా పోతా ఉంది. బయట అబద్దాలు, సభలో అబద్దాలు, ముఖ్యమంత్రి గారితో సహా మంత్రులు కూడా అన్ని అబద్దాలతో ఈ సభను నడిపించేటువంటి ప్రయత్నం చేశారు. అయితే గట్టిగా అరుస్తూ నోరు పెద్దగా చేసుకొని మాట్లాడుతున్నారు. ఎట్లుందంటే రేవంత్ రెడ్డి ఇలా ప్రసంగించిన తీరు పతివ్రత పరమాన్నం వండి పెట్టానంటే తెల్లారదాకా చల్లారలేదని. ఇక అట్లున్నది రేవంత్ రెడ్డి యొక్క మాటలు, ఆయన ప్రసంగం. అవినీతి గురించో, రాష్ట్ర అభివృద్ధి గురించో అసలు ముసలి కన్నీరు కాలుస్తున్నారు. రేవంత్ పాలనంతా అవినీతిమయమే కదా. బిల్లులు కావాలంటే 8%, హెచ్ఎండిఏలో పర్మిషన్లు కావాలంటే 10%. ఇవి అందరూ రాష్ట్ర ప్రజలకు ఇలా వాయిస్ ఆఫ్ ద పీపుల్. ఈ అసెంబ్లీ సమావేశాల్లో మేము అప్పుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలబెట్టగలిగిన బోన్లో మీరు చెప్తున్న గోబల్స్ అన్ని తప్పు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 9 ఏళ్లలో గత కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసిన అప్పును 3 లక్షల కోట్లు కట్టి మేము మీకు సర్ప్లస్ స్టేట్ ఇచ్చాం. ఈ రాష్ట్రాన్ని మీకు ఇచ్చినాడు 1700 కోట్ల సర్ప్లస్ స్టేట్ గా మీకు ఇచ్చాం. మొత్తం 9.5 ఏళ్ల బీఆర్ఎస్ హయాం యొక్క అప్పు కరోనాతో సహా, ఉదయ్తో సహా 4,17,000 అని శాసనసభ సాక్షిగా రాష్ట్ర ప్రజలకు అర్థమయ్యేటట్టు చాలా స్పష్టంగా మేము ఈ సభ ద్వారా ప్రజలకు కూడా మేము చెప్పగలిగాం. ఇక మొదటి రోజు డిసెంబర్ 9, ఆ రోజు కూడా రేవంత్ అదానీల బంధాన్ని మా టీషర్ట్ల రూపంలో వినూతనమైన పద్ధతుల్లో నిరసన తెలియజేసి ఆ బంధాన్ని ఈ రాష్ట్రం ముందు, దేశం ముందు నిలబెట్టగలిగాం. ఎందుకంటే ఢిల్లీలో అదానీ, మోడీ బాయి బాయి అంటే ఇక్కడ గల్లీలో మన తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ అదానీ బాయి బాయి అయిపోయింది. సో కాంగ్రెస్ పార్టీ నైతికతనే లేదు అని రేవంత్ మరియు అదానీ మధ్య ఉండే అక్రమ సంబంధాలను వినూతన పద్ధతుల్లో టీషర్ట్ల రూపంలో వచ్చి చాలా స్పష్టంగా ప్రజల ముందు ఈయనను ఎండగట్టగలిగినాం. ముద్దాయిగా వీరి యొక్క అక్రమ సంబంధాన్ని ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పగలిగాం. ఇక రెండవ రోజు 16 డిసెంబర్ 2024 లగచెర్ల రైతులపై 3rd డిగ్రీ గాని రైతులకు బేడీలు వేసినటువంటి విషయంలో వాయిదా తీర్మానం ఇచ్చి మేము గట్టిగా పట్టుబట్టాం. ఆ రోజు క్వశ్చన్ అవర్ కూడా జరిగిండే. సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీల పెండింగ్ బిల్లుల మీద కూడా చాలా గట్టిగా పట్టుబట్టి ఒక్క నవంబర్ నెలలో బడా కాంట్రాక్టర్లకు 1,200 కోట్ల బిల్లు ఇచ్చినావు. 12 నెలల్లో 600 కోట్లే ఉన్నాయి సర్పంచ్ల పెండింగ్ బిల్లులు, ఎందుకు ఇవ్వవు అని ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయగలిగినాం. ఒక్క నెలలో బడా కాంట్రాక్టర్లకు 1,200 ఇచ్చినావు. 12 నెలల మీద 600 కోట్లు ఇవ్వడానికి చేతనైతలేదా? ఎందుకు కాంట్రాక్టర్ల మీద, స్థానిక సంస్థల మీద చిన్న చూపు అని పెండింగ్ బకాయిల మీద, సర్పంచ్ ఎంపీటీసీల ఇష్యూ మీద గట్టిగా నిలబెట్టినాం. అదేవిధంగా మేము సమగ్ర శిక్ష ఉద్యోగులు డిసెంబర్ 9 నుంచి నిరవధిక సమ్మెలో ఉంటే దాదాపు 20,000 మంది సమగ్ర శిక్ష ఉద్యోగుల పక్షాన కూడా మీ రేవంత్ రెడ్డి నువ్వు గవర్నమెంట్ వచ్చిన నెలలోపు సెక్రటరీకి పిలిచి ఛాయ్ తాగేంత సేపట్ల మీ ఉద్యోగాలు రెగ్యులరైజ్ చేస్తా అని చెప్పినావు, ఇంకెప్పుడు చేస్తావని చెప్పి సభ సాక్షిగా రేవంత్ రెడ్డిని, ప్రభుత్వాన్ని మేము ప్రశ్నించినాం. అదేవిధంగా ఆ రోజు ఉద్యోగుల గురించి కూడా మాట్లాడినాం. ఉద్యోగులకు 4 డిఎల్ పెండింగ్లు ఉన్నాయి, పీఆర్సీ పెండింగ్ లో ఉంది, రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్లు వస్తలేవని కూడా ఉద్యోగుల తరఫున మాట్లాడినాం. సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల పక్షాన మాట్లాడినాం. సర్పంచ్ల పెండింగ్ బకాయిల గురించి మాట్లాడినాం. లగచెర్ల రైతుల గురించి కూడా మాట్లాడాం. ఇక 3వ రోజు
డిసెంబర్ 17 ఆ రోజు మా గంగుల కమలాకర్ నాయకత్వంలో చేతులకు సంకేళ్లు వేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క దుష్ట పరిపాలనను రాష్ట్ర ప్రజలకు కళ్ళగట్టేట్టు చూపించినాం. ఎట్లయితే గిరిజన రైతులకు మా భూములు మాకు కావాలన్నందుకు బేడీలు వేసి రైతులను అవమానపరిచిన ఈ కాంగ్రెస్ క్రూరమైన పాలనను మేము ఎమ్మెల్యేలుగా బేడీలు సంకేళ్లు వేసుకొని అసెంబ్లీకి వచ్చి ఈ కాంగ్రెస్ క్రూర పాలనను రాష్ట్ర ప్రజల ముందు పెట్టే ప్రయత్నం చేసినాం. సభ ద్వారా వీళ్ళ యొక్క పాలనను, పగ, ప్రతీకారం, అక్రమ కేసుల వ్యవహారాన్ని, ఒక గిరిజన రైతుకు బేడీలేసిన విషయాన్ని ఈ సభ ద్వారా సంకేళ్లు వేసుకొని ఒకసారి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు మేము తెలియజెప్పే ప్రయత్నం చేసినాం.